బైబిల్ అనేది క్రైస్తవుల పవిత్ర గ్రంథం. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన, అత్యధిక భాషల్లోకి అనువదించబడిన మరియు అత్యంత ప్రభావవంతమైన గ్రంథాలలో ఒకటి. బైబిల్ అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియా నుండి వచ్చింది. దీని అర్థం గ్రంథాల సముదాయం లేదా పుస్తకాలు. బైబిల్ గురించి సమగ్ర సమాచారం ఇక్కడ విభాగాల వారీగా ఇవ్వబడింది. 1. బైబిల్ నిర్మాణం, స్ట్రక్చర్. బైబిల్ ఒకే ఒక పుస్తకం కాదు. ఇది వేర్వేరు కాలాల్లో వేర్వేరు వ్యక్తులచే రాయబడిన 66 గ్రంథాల సమాహారం. ప్రొటెస్టెంట్ సంప్రదాయం ప్రకారం దీనిని 2 ప్రధాన భాగాలుగా విభజించారు. ఆ పాత నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్. పుస్తకాల సంఖ్య 39 గ్రంథాలు. భాష ప్రధానంగా హీబ్రూ, కొన్ని భాగాలు అరమైక్. విషయం ప్రపంచ సృష్టి, మానవ చరిత్ర ప్రారంభం, ఇశ్రాయేలీయుల చరిత్ర, ప్రవక్తల ప్రవచనాలు మరియు రాబోయే రక్షకుని మెస్సయ్యా గురించిన వాగ్దానాలు. ప్రధాన విభాగాలు. 1. ధర్మశాస్త్రం, టోరా, లా. మొదటి 5 పుస్తకాలు ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు మోషే రాసినవి. 2. చరిత్ర గ్రంథాలు, హిస్టరీ. 12 పుస్తకాలు యెహోషువ నుండి ఎస్తేరు వరకు. 3. కావ్య జ్ఞాన గ్రంథాలు, పోయట్రీ మరియు విజ్డమ్. 5 పుస్తకాలు యోబు నుండి పరమగీతము వరకు, కీర్తనలు సహా. 4. ప్రవక్తల గ్రంథాలు, ప్రాఫెట్స్. 17 పుస్తకాలు పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 12. క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్. పుస్తకాల సంఖ్య 27 గ్రంథాలు. భాష పురాతన గ్రీకు, కోయిన్ గ్రీక్. విషయం యేసుక్రీస్తు జననం, జీవితం, బోధనలు, శిలువ మరణం, పునరుత్థానం, తిరిగి లేవడం మరియు ప్రారంభ క్రైస్తవ సంఘాల విస్తరణ. ప్రధాన విభాగాలు. 1. సువార్తలు, గాస్పెల్స్. 4 పుస్తకాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. యేసు జీవిత చరిత్ర. 2. సంఘ చరిత్ర, హిస్టరీ. 1 పుస్తకం అపోస్తలుల కార్యములు. 3. పత్రికలు, ఎపిస్టల్స్, లెటర్స్. 21 లేఖలు. పౌలు రాసిన 13/14 పత్రికలు ప్లస్ ఇతర అపోస్తలుల లేఖలు. క్రైస్తవ విశ్వాసం, జీవన విధానంపై సూచనలు. 4. ప్రవచన గ్రంథం, ప్రాఫెసీ. 1 పుస్తకం ప్రకటన గ్రంథం, యుగాంతం, పరలోకం గురించిన విషయాలు. 2. రచయితలు మరియు కాలం. బైబిల్ రాయడానికి సుమారు 1500 సంవత్సరాల సమయం. క్రీపు 1400 నుండి క్రీషే 100 వరకు పట్టింది. రచయితలు దాదాపు 40 మందికి పైగా వేర్వేరు వ్యక్తులు దీనిని రాశారు. వీరిలో రాజులు దావీదు, సొలొమోను. ప్రవక్తలు యెషయా, మోషే. మీను పట్టే జాలరులు పేతురు, యోహాను, పన్ను వసూలు చేసేవారు. మత్తయి. వైద్యులు లూకా మరియు మేకల గుడారాలు కుట్టేవారు పౌలు ఉన్నారు. దైవ ప్రేరణ. వేర్వేరు కాలాలు, వేర్వేరు ప్రదేశాలు, వేర్వేరు నేపథ్యాలు ఉన్నప్పటికీ బైబిల్ అంతటా ఒకే విధమైన సందేశం, దేవుని ప్రేమ మరియు మానవాళి రక్షణ ఉండడానికి కారణం అది దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా రాయబడడమేనని క్రైస్తవుల నమ్మకం. 3. బైబిల్ ప్రధాన సందేశం, కోర్ మెసేజ్. బైబిల్ యొక్క కేంద్ర బిందువు దేవునికి మరియు మానవునికి ఉన్న సంబంధం. దీనిని 4 ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు. 1. సృష్టి, క్రియేషన్. దేవుడు విశ్వాన్ని, మానవులను తన పోలికలో ప్రేమతో సృష్టించాడు. 2. పతనం, ఫాల్. మానవుడు దేవుని ఆజ్ఞను జవదాటి పాపం చేయడం వల్ల దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. 3. విమోచన, రక్షణ, రిడెంప్షన్. మానవులను పాపం నుండి, మరణం నుండి రక్షించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. యేసు శిలువపై తన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా మానవాళికి రక్షణ మార్గాన్ని సుగమం చేశాడు. 4. పునరుద్ధరణ, రెస్టోరేషన్. క్రీస్తును విశ్వసించేవారికి నిత్యజీవం లభిస్తుందని, భవిష్యత్తులో దేవుడు సమస్తాన్ని నూతనంగా మారుస్తాడని బైబిల్ వాగ్దానం చేస్తోంది. 4. ముఖ్యమైన విశేషాలు. అత్యధిక అనువాదాలు. ప్రపంచంలో 3000 కంటే ఎక్కువ భాషలు మరియు మాండలికాల్లోకి బైబిల్ పూర్తిగా లేదా కొంత భాగం అనువదించబడింది. తెలుగులోకి బైబిల్ మొదటిసారిగా 19వ శతాబ్దం ప్రారంభంలో లైమన్ జ్యూయెట్, హెన్రీ క్రెయిన్ తదితర మిషనరీల కృషి ద్వారా అనువదించబడింది. అధ్యాయాలు మరియు వచనాలు. చదవడానికి
అధ్యయనం చేయడానికి వీలుగా బైబిల్ను తరువాత కాలంలో అధ్యాయాలుగా, చాప్టర్స్ మరియు వచనాలుగా వర్సెస్ విభజించారు. మొత్తం బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. సారాంశం: బైబిల్ కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు. ఇది చరిత్ర, కవిత్వం, తత్వశాస్త్రం మరియు జీవన మార్గదర్శకాల సమాహారం. మానవుడు ఎలా జీవించాలి, తోటివారిని ఎలా ప్రేమించాలి మరియు దేవునితో ఎలా నడుచుకోవాలి అనే విషయాలకు ఇది దిశానిర్దేశం చేస్తుంది.